మాఘపురాణం 10వ అధ్యాయం. ఒకసారి భృగువంశంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరు ఋషక. ఆమె దినదిన ప్రవర్ధమానమైంది. యుక్త వయస్సు వచ్చింది. మంచివాడు, చదువుకున్నవాడు అయిన ఒక బ్రాహ్మణితో వివాహం జరిగింది. పాపం విధి వక్రించింది. వెళ్ళిన కొద్ది కాలానికే ఆమె భర్తకు పెద్ద రోగం వచ్చింది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు రోగం పెరిగింది. చివరకు ఒక రోజున కాలం చేశాడు. ఋక్షక చాలా బాధపడింది, ఏడ్చింది. ఎంతకాలం ఇలా ఏడ్చినా బాధపడినా జరిగేది ఏమీ లేదు అనే మాటకు ఆమె త్వరలోనే అర్థమైంది. మనసును భగవంతుని వైపు మళ్లించింది. వైరాగ్య భావన అలవర్చుకున్నది. ఒక రోజున తల్లిదండ్రులతో తాను గంగా నదీ తీరంలో నిలుస్తాను అని చెప్పి వారు అనుమతి తీసుకొని నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుంది. ప్రతిరోజు గంగలో స్నానం చేస్తూ శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నది. రోజులు గడుస్తున్నాయి. ఆమె తపస్సు గురించి గంగా నదీ తీర ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలిసింది. చుట్టుపక్కల ఉన్న మునీశ్వర్లు, ఋషీశ్వర్లు అందరూ ఒక్కొక్కరే వచ్చి ఆమెను చూసి వెళుతున్నారు. ఇంత చిన్న వయసులోనే నియమనిష్టలతో తపస్సు చేస్తున్న ఆమెను వేణోళ్ళ కొనియాడుతున్నారు. కాలం గడుస్తోంది. ఋక్షకకు వయస్సు పెరుగుతోంది. వృద్ధురాలైంది. ఒకసారి మాఘమాసంలో శుద్ధ ఏకాదశి పర్వదినాన ఆమె ప్రాణాలు విడిచి విష్ణు సాన్నిధ్యాన్ని చేరింది. ఆమె చేసిన తపస్సు ఫలితంగా శ్రీ మహావిష్ణువులో ఐక్యం అయ్యింది. పూర్వకాలంలో సుందుడు, ఉపసుందుడు అనే వారుండేవారు. వీరు నికుంభుడు అనే రాక్షసుని కుమారుడు. బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. కామరూపత్వం కావాలి అన్నారు. అన్ని రకాల మాయలు కావాలన్నారు. అమరత్వం కూడా కావాలన్నారు. బ్రహ్మదేవుడు అమరత్వం తప్ప మిగిలిన కోరికలు తీర్చి ఇంకేదైనా కోరుకోమన్నాడు. అప్పుడు వారు ఇతరులు ఎవరి చేత మరణం లేకుండా వరం కావాలి అన్నారు. సరే అన్నాడు బ్రహ్మదేవుడు. వరం బలంతో విర్రవిగిపోయారు. అసలే అసురులు, తమోగుణ ప్రధానులు. అందులోనూ తమకు ఎదురు లేకుండా వరాలు పొందారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. తమకు ఇతరుల చేత మరణం లేకుండా వరం పొందారు అంటే పరమేశ్వరుడితో సహా ఎవ్వరి చేతిలోనూ వారికి మృత్యువు లేదు. వారి చేతుల్లోనే వారు మరణిస్తారు. అన్నదమ్ములు ఒకరి చేతిలో ఒకరు మరణిస్తారు, అంతేగాని ఇతరుల చేతిలో చావరు. దాంతో వాళ్ళిద్దరూ విజృంభించేశారు. వారిలోని అసురశక్తి చాలా బలీయంగా బయటకు వచ్చింది. లోకాలను పట్టి పీడిస్తున్నారు. వారి బాధలు పడలేక దేవతలు, ఋషులు, మునులు, సత్పురుషులు అందరూ గోల పెడుతూ బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మ వీరి మొర ఆలకించి వారి చేతిలోనే తప్ప ఇంకెవరి చేతిలో మరణించరు. శ్రీమన్నారాయణుడు బదరికావనంలో నరనారాయణుడుగా తపస్సు చేస్తున్నాడు. వెళ్ళి ఆయన్ను ఆశ్రయించండి అన్నాడు. బాధితులంతా బదరికావనానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడి దగ్గర లబోదిబోం అన్నారు. వీరి మొల ఆలకించాడు శ్రీమన్నారాయణుడు. విషయమంతా గ్రహించారు నారాయణుడు. వారిద్దరూ ఒకరి చేతిలో ఒకరు మరణించాలి తప్ప వేరే వారి చేతిలో వారికి మరణం లేదు. అందుకని ఒక అందమైన స్త్రీ కావాలి. వెంటనే తనలో ఐక్యమైన ఋక్షకను పిలిచాడు. ఆమె వచ్చి ఎదురుగా నించుంది. ఇప్పుడు బ్రహ్మదేవ, ఈ స్త్రీ అత్యంత సౌందర్యవతి. ఈమెను సుందోపసుందర దగ్గరకు పంపు. వారి కోసం వారిద్దరూ కొట్టుకు చస్తారు అన్నాడు. సరే అన్నాడు బ్రహ్మ. శ్రీమన్నారాయణుడు ఋక్షకతో, ఓ ఋక్షక, లోకోపకారం కోసం నువ్వు ఈ పని చెయ్యి. సుందోపసుందరుల దగ్గరికి వెళ్ళు. నీ అందానికి వారు ముగ్ధులవుతారు, మోహవేశంతో పడిపోతారు. ఇద్దరు నువ్వు కావాలి అంటుంటారు. అప్పుడు మీలో ఎవరు బలవంతుడో వారిని నేను వివాహం ఆడతానని చెప్పు అని చెప్పి పంపుతాడు. నేనే బలవంతుణ్ణి అంటే నేనే బలవంతుణ్ణి అన్నారు. మాట పెరిగింది. చెయ్యి కలిసింది. కలిసిమెలిసి ఉండే అన్నదమ్ముల మధ్య ఒక స్త్రీ కోసం యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు ఆయుధాలు ధరించి యుద్ధం చేశారు. ఆయుధాలు విరిగిపోయాయి. బాహాబాహి ముష్టి యుద్ధం దిగారు. ఒకళ్ళని ఒకళ్ళు గాయపరుచుకున్నారు. 21 రోజులు సాగింది ఆ యుద్ధం. చివరికి ఇద్దరు మరణించారు.
లోకాలకు పట్టిన పీడ వదిలింది. రుక్షక తిరిగి నారాయణ దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. రాక్షసులు మరణించినందుకు ఆయన చాలా ఆనందించి రుక్షకను పరిపరి విధాల పొగడి చివరకు తనలో ఐక్యం చేసుకున్నాడు. 10వ అధ్యాయం సమాప్తం.